మీరు కోర్స్ ఎంత బాగా నేర్చుకున్నా, ఎన్ని ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేసినా, ప్రాజెక్ట్ కనుక ఓన్గా బిల్డ్ చేయలేదు అంటే ఖచ్చితంగా ఈ రోజుల్లో జాబ్ రావటం చాలా చాలా కష్టమండి. మనలో చాలామంది ఏదైనా కోర్స్ నేర్చుకుంటున్నప్పుడు అక్కడ నేర్పించినటువంటి ప్రాజెక్ట్ని ప్రాక్టీస్ చేస్తాము, కోర్స్ బాగా నేర్చుకుంటాం. కానీ మీరు ఒకటి ఆలోచించండి, అదే కోర్స్ చాలామంది నేర్చుకుంటారు, అదే ప్రాజెక్ట్ చాలామంది రెజ్యూమేలో పెట్టుకుంటారు. సో మరి మన రెజ్యూమ్ ఇంకా అందరికంటే స్పెషల్గా కనిపించాలి, అందరికంటే మన జాబ్ మనకి ఎక్కువగా వచ్చే అవకాశాలు మనం పెంచుకోవాలి అంటే ఏం చేయాలి? ఖచ్చితంగా సో మిగతా వారికంటే కాస్త స్పెషల్గా మనం చేయవలసి ఉంటుంది. ఏం చేయాలి? సో మనకంటూ మనము ఓన్గా ఏవైనా ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తే ఖచ్చితంగా మనకి జాబ్ వచ్చే అవకాశాలు 100% పెరుగుతాయండి. ఓకేనా? సో కాబట్టి ఈరోజు ఈ సెషన్లో నేను చాలా క్లియర్గా ఒక ప్రాజెక్ట్ అనేది ఓన్గా ఎలా డెవలప్ చేయాలి, ఏ స్టెప్స్ ఫాలో అవ్వాలి అనేది చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇందులో ఫస్ట్ వన్ వచ్చి మీరు ప్రాబ్లం సెలెక్ట్ చేసుకోవడం, ప్రాబ్లం సెలెక్షన్ అనమాట. సో ఖచ్చితంగా మీరు ఏదో ఒక రియల్ టైం ప్రాబ్లం సెలెక్ట్ చేసుకోండి, సెలెక్ట్ చేసుకొని దానికి సొల్యూషన్ అనేది ఇవ్వండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ పోర్టల్, ఎన్ని జాబ్ పోర్టల్స్ ఉన్నా సరే మనకి ఇంకా జాబ్ పోర్టల్స్ రిక్వైర్మెంట్ ఉంటూనే ఉంది. ఓకే, సో మనకి జాబ్స్ అన్నీ ఒకే దగ్గర ఇన్ఫర్మేషన్ దొరికేలాగా, సో ఎంప్లాయర్స్ రిజిస్టర్ అవ్వడం, క్యాండిడేట్స్ రిజిస్టర్ అవ్వడం, ఎంప్లాయర్స్ వాళ్ళ యొక్క జాబ్స్ అన్నీ కూడా ఇక్కడ పోస్ట్ చేయడం, అవి క్యాండిడేట్స్ డైరెక్ట్గా అప్లై చేసుకోవడం, అట్ ద సేమ్ టైం క్యాండిడేట్స్ వాళ్ళు సో ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ పోస్ట్ చేసుకోవడం, అలాగే వాళ్ళు రెఫరల్ వాకిన్స్ పోస్ట్ చేసుకోవడం. సో ఇలా అన్నీ ఒకే దగ్గర ఉండేలాగా ఒక పోర్టల్ తయారు చేయండి. సో దట్ మనకి అది రియల్ టైంలో మనం దాన్ని తీసుకువెళ్ళినా కూడా అది చాలా మందికి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, సో లేదు అంటే ఒక బిజినెస్ లిస్టింగ్ వెబ్సైట్ ఒకటి చేయండి. మనం ఏదైనా ఒక కొత్త సిటీకి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా ఒక వస్తువు కొనాలి అంటే ఎక్కడ కొనాలో మనకు తెలియకుండా చాలా ఇబ్బంది పడతాం. సో అలాగా సో ఏదైనా ఒక సిటీ టైప్ చేసి అక్కడ ఏదైనా ఒక కేటగిరీ టైప్ చేస్తే అది అందించే షాపుల లిస్ట్ అంతా కూడా మనకి అడ్రస్తో పాటు అక్కడ రావాలి. సో అలా ఏదైనా ఒకటి చేసినా కూడా రియల్ టైంలో యూజ్ అవుతుంది. సో ఇలా రియల్ టైంలో పీపుల్కి యూజ్ అయ్యేటటువంటి ఏదో ఒక ప్రాజెక్ట్ తీసుకోండి అని చెప్పి చెప్తున్నాను. సో ఫస్ట్ స్టెప్ వచ్చి ప్రాబ్లమ్ సెలెక్షన్ అనమాట. సో ఖచ్చితంగా ఒక రియల్ టైం ప్రాబ్లమ్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇమ్మీడియట్గా మనం చేయవలసింది రిక్వైర్మెంట్ అనాలిసిస్. అంటే ఏంటంటే ఆ ప్రాజెక్ట్ మనం డెవలప్ చేస్తే సో రియల్ యూజర్స్ యూజ్ చేస్తారు కదా, అసలు వాళ్ళు ఈ ప్రాజెక్ట్ నుండి వాళ్ళు ఏం బెనిఫిట్ అవుతారు, అసలు ఫ్లో ఎలా ఉంటుంది, సో మనం ఏమేమి ఇక్కడ ప్రాజెక్ట్లో పెట్టాల్సి ఉంటుంది ఆప్షన్స్. ఓకే, సో ఏమేమి కావాలి, అసలు ఇందులో ఉండే యూజర్స్ ఎవరు, ఫ్లో ఏంటి, ప్రాసెస్ ఏంటి, సో ప్రతిదీ కూడా మనం వెరీ క్లియర్గా డీప్ లెవెల్ అనాలిసిస్ అనేది చేయాలి. సో చేసి ఆ రిక్వైర్మెంట్స్ అన్ని మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ సో క్యాండిడేట్స్ ఎవరైతే వాళ్ళ ఫైనల్ ఇయర్లో ఉన్నారో, లేదు అంటే ఎవరైతే ఆల్రెడీ గ్రాడ్యుయేట్ అయిపోయి ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి రిజిస్టర్ అవ్వడానికి ఒక ఆప్షన్ ఇవ్వాలి, ఎంప్లాయర్స్ రిజిస్టర్ అవ్వడానికి ఒక ఆప్షన్ ఇవ్వాలి, ఆ తర్వాత ఎంప్లాయీస్ జాబ్ పోస్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఇవ్వాలి, అలాగే క్యాండిడేట్స్ సో జాబ్స్ అప్లై చేసుకోవడానికి ఆప్షన్ ఇవ్వాలి, అలాగే క్యాండిడేట్స్ ఇంటర్న్షిప్స్ షేర్ చేసుకోవడానికి, అలాగే సో ఏదైతే రెఫరల్ వాకిన్ ఇన్ఫో ఏదైతే ఉంటుందో దాన్ని షేర్ చేసుకోవడానికి, అలాగే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా వీలైతే సో ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకునేలాగా ఇవన్నీ కూడా మనం ఆప్షన్స్ ఇవ్వగలిగితే ఆ సిస్టమ్ అనేది సో ఇటు ఎంప్లాయర్స్ని అటు క్యాండిడేట్స్ని అందరినీ కూడా కలుపుతూ చాలా యూస్ఫుల్గా ఉంటుంది రియల్ వరల్డ్కి. సో ఇలాంటి ఒక రియల్ వరల్డ్ ప్రాబ్లం తీసుకొని ఆ రిక్వైర్మెంట్ అనాలిసిస్ చేస్తే ఎస్ ఇందులో ఇవన్నీ ఉన్నాయి అని చెప్పి మనం రిక్వైర్మెంట్ అనాలిసిస్ చేస్తే సో దాన్ని బేస్ చేసుకొని మనం నెక్స్ట్ స్టెప్ వేయడానికి ఉంటుంది అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఇక మనం నెక్స్ట్ ఫాలో అవ్వాల్సింది సిస్టమ్ డిజైన్. ఓకే, సో అంటే మనం ఏదైనా కోడ్ రాయమంటే ఏఐ టూల్స్ కోడ్ రాసేస్తాయి, కానీ ఇప్పుడు ఈ రియల్ టైం ప్రాజెక్టు మనం డిజైన్ చేయాలంటే ఓకే సో మనం ఇంకా డెవలప్మెంట్లోకి వెళ్ళిపోవాలి, కోడ్ రాయాలి అంటే ఫస్ట్ మనం సిస్టమ్ డిజైన్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం ఏ టెక్ స్టాక్ వాడబోతున్నాం, ఓకే సో మనం ఫ్రంట్ ఎండ్ కోసం ఏం వాడబోతున్నాం, బ్యాక్ ఎండ్ కోసం ఏం వాడబోతున్నాం, డేటాబేస్ ఏం వాడబోతున్నాం, అలాగే ఆర్కిటెక్చర్ ఏం వాడబోతున్నాం, సో మోనోలిత్ ఆర్కిటెక్చర్కి వెళ్తామా లేకపోతే మైక్రో సర్వీసెస్కి వెళ్తామా, సో ఆ ఏపీఐస్ కూడా మనం ఏపీఐస్ డిజైన్ చేసుకునేటప్పుడు ఆ ఏపీఐస్ ఎలా ఉండాలి,
అనేది వెరీ క్లియర్గా మనం ఆ సిస్టమ్ డిజైన్ అనేది కంప్లీట్గా రెడీ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఎంత ఏఐ వచ్చినా కూడా మనకి హ్యూమన్ నీడ్ ఉండేది ఈ సిస్టమ్ డిజైన్ ఫేజ్ దగ్గరే, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మనం సిస్టమ్ డిజైన్ అండ్ మన ఆర్కిటెక్చర్, ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ డేటాబేస్ టెక్నాలజీస్ అన్నీ కూడా ఫైనలైజ్ చేసేసామో నెక్స్ట్ మనం బ్యాక్ అండ్ డెవలప్మెంట్ ఫస్ట్ చేసుకుంటాం. సో ఎందుకంటే ఫస్ట్ ఏపీఐస్ మనం డిజైన్ చేసేస్తే బ్యాక్ అండ్ యూజ్ చేసి ఆ తర్వాత మనం ఫ్రంట్ ఎండ్ డెవలప్ చేసుకొని డేటాబేస్ క్రియేట్ చేసుకొని ఇదంతా కూడా చేస్తాం. కాబట్టి ఫస్ట్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్కి వెళ్ళిపోయి ఈ ఏపీఐస్ ఏవైతే మనం అనుకున్నామో సిస్టమ్ డిజైన్ ఫేజ్లో అవన్నీ కూడా ఏపీఐస్ డెవలప్ చేసుకొని రెడీ చేసి పెట్టుకుంటాం అనమాట. ఓకే, సో ఇక్కడ మీకు రెస్ట్ ఏపీఐస్ డెవలప్ చేయడానికి చాలా వేస్ ఉంటాయి. ఓకే, సో పైథాన్ కావచ్చు, జావా కావచ్చు, జావా స్క్రిప్ట్ కావచ్చు, ఏదైనా కానీ మనం దేంతోనైనా ఏపీఐస్ అన్నవి డెవలప్ చేయొచ్చు. మీరు ఏ టెక్నాలజీ వాడుతున్నారో ఆ టెక్ స్టాక్కి సంబంధించి బ్యాక్ అండ్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉంటుందో అది యూజ్ చేసుకొని మీరు ఏపీఐస్ అనేవి ఫస్ట్ డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం పోస్ట్ రిక్వెస్ట్ దేనికి పోస్ట్ రిక్వెస్ట్లు ఇవ్వాలి, ఎన్ని ఇవ్వాలి, ఎక్కడ ఏది గెట్ రిక్వెస్ట్ ఎలా చేయాలి, ఏది పుట్ ఎలా చేయాలి, ఏది పోస్ట్ ఎలా చేయాలి, ఏది ప్యాచ్ ఎలా చేయాలి, ఇదంతా కూడా డిసైడ్ అవ్వాలి. అలాగే మన ఏపీఐకి ఒక సెక్యూరిటీ కూడా ఉండాలి. సో మనం ఏపీఐస్కి సెక్యూరిటీ పెట్టాలంటే జేడబ్ల్యూటీ అనేది చాలా యూజ్ అవుతుంది. ఓకే, సో జేడబ్ల్యూటీ అథెంటికేషన్ యూజ్ చేసి మనం మన రెస్ట్ ఏపీఐకి ఏదైతే మనం ఏపీఐ డెవలప్ చేస్తామో దానికి సెక్యూర్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఈ బ్యాక్ ఎండ్ పార్ట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఫస్ట్ వెరీ క్లియర్గా కంప్లీట్ చేసుకోమని చెప్తున్నాను నేను. ఈ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ చేస్తున్నప్పుడే ప్యారలల్గా మీరు ఏం చేస్తారంటే డేటాబేస్లో టేబుల్స్ అవి క్రియేట్ చేసేసుకొని సో ఏపీఐ కాల్స్ డేటాబేస్తో కనెక్ట్ అయ్యి ఏపీఐస్ కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా, పోస్ట్ రిక్వెస్ట్ మనం ఇస్తూ ఉంటే సో డేటాబేస్లో డేటా స్టోర్ అవుతుందా లేదా, అలాగే సో గెట్ రిక్వెస్ట్ ఇస్తూ ఉంటే డేటాబేస్ నుండి ఏపీఐ అనేది మనకి డేటా తెచ్చి ఇస్తూ ఉందా లేదా, ఇదంతా కూడా మనం ప్యారలల్గా చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో దెన్ మనం ఏం చేస్తాము అంటే ఫ్రంట్ ఎండ్కి వెళ్తాం. సో ఫ్రంట్ ఎండ్ ద్వారా మనం ఏం చేస్తామంటే మన యూజర్ ఇంటర్ఫేస్ అంతా కూడా నీట్గా డిజైన్ చేసుకుంటాం అండ్ దాంతోపాటు ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ నుండి ఏపీఐ కాల్స్ చేస్తాం. సో మన బ్యాక్ ఎండ్కి ఏపీఐ కాల్స్ చేస్తే బ్యాక్ ఎండ్ ఆటోమేటిక్గా డేటాబేస్తో కనెక్ట్ అవుతూ మనకు కావాల్సిన రెస్పాన్స్ అనేది తిరిగి ఫ్రంట్ ఎండ్కి పంపిస్తూ ఉంటుంది. అప్పుడు ఫ్రంట్ ఎండ్ అనేది మనకి దాన్ని రెండర్ చేసి మనకి కావాల్సినటువంటి అవుట్పుట్ని సో యూజర్కి అండర్స్టాండబుల్ వేలో దాన్ని రెండర్ చేసి చూపిస్తూ ఉంటుంది అవుట్పుట్. ఓకే, సో ఇలా ప్రాజెక్ట్ మొత్తం కూడా మనం రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ తర్వాత మనం చేయవలసింది ఏంటంటే టెస్టింగ్. ఓకే, సో ఇంకా మనం ప్రొడక్షన్లోకి రియల్ వరల్డ్లో ఇంకా యూజర్స్కి అది ఇచ్చేయడం కంటే ఇంకా యూజర్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయి అనుకోండి అది చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట ఎండ్ యూజర్కి. ఎందుకంటే ఏమైనా టెక్నికల్ ఎర్రర్స్ వస్తే మనకి అర్థం అవుతాయి తప్పితే ఎండ్ యూజర్కి అర్థం కావు. రియల్ టైంలో కొన్ని వెబ్సైట్స్ చూస్తున్నప్పుడు అక్కడ వచ్చే ఎర్రర్స్, టెక్నికల్ ఎర్రర్స్ మనకు అర్థమవుతాయి. కానీ ఎవరైతే ఈ కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్కి సంబంధం లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఇవేమీ అర్థం కావు, చాలా ఇబ్బంది పడతారు కదా. సో కాబట్టి మనం ఏం చేయాలంటే కంప్లీట్గా టెస్టింగ్ అనేది చేసుకోవాలి. సో డిఫరెంట్ ఇన్పుట్స్ ఇచ్చి మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి అవుట్పుట్ వస్తుందా లేదా వెరీ క్లియర్గా మనం చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ. ఎస్, ఇంకా టెస్టింగ్ అంతా సక్సెస్ఫుల్గా అయిపోయింది అనుకున్న తర్వాత అప్పుడు మనం డెప్లాయ్మెంట్కి వెళ్తాం. సో డెప్లాయ్మెంట్కి మనకి ఏడబ్ల్యూఎస్ అనేది ఇంతకు ముందులాగా 1 year అయితే ఫ్రీ ఇవ్వడం లేదు, కానీ ఇప్పుడు 6 months మనకి ఫ్రీ ఇస్తోంది. కాబట్టి మీరు ఎవ్రీ 6 monthsకి న్యూ ఈమెయిల్ ఐడితో అక్కడ రిజిస్టర్ అయ్యి మీరు ఆ 6 monthsని ఎక్స్టెండ్ చేస్తూ ఎప్పుడూ కూడా మీ ప్రాజెక్ట్ లైవ్లో ఉండేలాగా ఏర్పాటు చేసుకోండి. ఓకే, ఆ లింక్ అప్పటికి అప్డేటెడ్ లింక్ ఏదైతే ఉంటుందో URL ఆ లైవ్ లింక్ని మీ యొక్క ప్రొఫైల్లో అప్డేట్ చేస్తూ ఉండండి. ఓకే, సో అప్పటికప్పుడు ఎవరైతే రిక్రూటర్ ఉంటారో దిస్ ఈజ్ యువర్ ప్రాజెక్ట్ అండ్ దిస్ ఈజ్ యువర్ లైవ్ లింక్ అని చెప్పి వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే, సో వెంటనే వాళ్ళది చూస్తారు, చూసి ఇంకా దాని మీద ఇంకా ఫస్ట్ ఇంప్రెషన్ పడిపోతుంది అనమాట. ఓకే, ఎస్, ఈ క్యాండిడేట్ ఓన్గా ఒక రియల్ టైం అప్లికేషన్ చేశాడు, ఫైన్. సో ఇంకా దీని మీద మనం అడిగి ఇది తనే చేశాడు అని చెప్పి మనకి ప్రూవ్ అయితే జాబ్ ఇచ్చేద్దాం అన్నంత ఇంప్రెషన్ కల్పిస్తుంది అనమాట. ఎందుకంటే సో వాళ్ళకి ఒక ఓన్గా ఒక ప్రాజెక్ట్ ఏదో ఒక టెక్ స్టాక్ యూజ్ చేసి చేశాడు అంటే ఏ టెక్నాలజీ ఈ క్యాండిడేట్కి మనం ట్రైన్ చేసినా మనకి పనికొస్తాడు అని చెప్పి ఒక ఫైనల్ డెసిషన్కి వాళ్ళు వచ్చేసే అవకాశాలు చాలా ఉంటాయి అన్నమాట.
కాబట్టి మీ అప్లికేషన్ని డిప్లాయ్ చేయండి. అది రియల్ టైంలో ఓపెన్ చేసి యూజర్స్ యూజ్ చేయడానికి రెడీగా ఉండాలి. అవసరమైతే కొన్ని యూజర్స్ యాజ్ ఏ ఎంప్లాయీస్గా మీరు రిజిస్టర్ చేయించడము, అలాగే కొన్ని జాబ్ పోస్టింగ్స్ పెట్టించడము, అలా ప్రతిదీ కూడా రియల్ వరల్డ్లో ఇంకా ఆ డేటా అన్నది కొంత రోల్ చేయండి. సో చేస్తే ఎస్ మనకి ఖచ్చితంగా ప్రతిదీ యూజ్ అవుతుంది అన్నట్టుగా ఉండాలి అక్కడ. ఓకే రైట్. సో ఇక ఫైనల్గా మనకి ఇక్కడతో ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు కాదు. సో రియల్ వరల్డ్లో అయితే మనం కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు సో వన్స్ అది డిప్లాయ్ అయిపోయింది, ఇంకా ప్రొడక్షన్లోకి వెళ్ళిపోయింది అంటే ఇంకా అక్కడ నుండి ఏమవుతుందంటే యాక్చువల్గా కస్టమైజేషన్స్, రిక్వైర్మెంట్స్, న్యూ ఏవైతే మనం మాడ్యూల్స్ యాడ్ చేయాల్సినవి ఇవన్నీ కూడా వస్తూనే ఉంటాయి అన్నమాట. ఓకే సో ఇంకా అది నిరంతరంగా మనం కంటిన్యూగా ఇంప్లిమెంట్ చేస్తూ ఉండాల్సినటువంటి ఫేజ్ అనమాట. ఓకే సో ఈ విధంగా ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ అనేది ఉంటుంది. ఓకే సో ఖచ్చితంగా ఏదో ఒక రియల్ వరల్డ్ ప్రాబ్లం తీసుకొని మీరు ఈ విధంగా ఫాలో అవుతూ సాల్వ్ చేయండి. ఏపీఐ డెవలప్మెంట్ నేర్చుకోండి. సో ఎలాగూ ఫుల్ స్టాక్ నేర్చుకుంటారు అంటే ఖచ్చితంగా మీకు ఏపీఐ డెవలప్మెంట్ కూడా కంపల్సరీగా రావాల్సి ఉంటుంది, నేర్చుకుంటారు కూడా. ఓకే సో ఏదైతే ఈ బ్యాక్ ఎండ్ కానీ డేటాబేస్ కానీ సో ఫ్రంట్ ఎండ్ కానీ అలాగే ఏపీఐ డెవలప్మెంట్ కానీ ఇదంతా కూడా నేర్చుకోవాలి. దాంతోపాటు ఖచ్చితంగా సిస్టమ్ డిజైన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. సో ఏదైతే మైక్రో సర్వీసెస్, మోనోలిత్, రెస్ట్ ఏపీఐస్, ఓకే సో బెస్ట్ ప్రాక్టీసెస్, అలాగే జేడబ్ల్యూటీ సెక్యూరిటీ ఇంప్లిమెంటేషన్ ఇవైతే బాగా కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్తున్నాను అనమాట. ఓకే సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే సో మనం ప్రతిరోజు కూడా ఒక వీడియో అన్నది మీ ముందుకు తీసుకొస్తూనే ఉన్నాం మంచి ఇన్ఫర్మేటివ్ కాన్సెప్ట్స్తో. సో కాబట్టి మీరు వెంటనే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్యూచర్లో నేను చేయబోయే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరుతుంది. ఓకేనా రైట్. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక టాపిక్తో కలుసుకుందామండి. థ్యాంక్ యూ.